అడుగు లోతుల్లోకి, కనీసం సూర్యకిరణాలు కూడా చేరలేనంత లోతులో ఒక మహారాజ్యం ఉండేది. అట్లాంటిస్. ఈ రాజ్యం ఒక మామూలు స్థలంలాగా ఉండదు. అక్కడి గోడలన్నీ కూడా ముత్యాల్లాగా మెరుస్తుంటాయి. నీటిలో నృత్యం చేసే ఇంద్రధనుస్సు చేపలు జీవన సంగీతాన్ని రచిస్తాయి. ఈ రాజ్యాన్ని శాసిస్తూ ఉండేవాడు రాజా ఆలియస్, ఇంకా రాణి మలోడియా. ఆమె త్వరలోనే తల్లి కాబోతోంది. ఏంటి విషయం మహారాణి? నువ్వు చాలా ముద్దుగా కనిపిస్తున్నావు. చాలండి, నన్ను పొగడకపోతే మీకసలు రోజు గడిచినట్టే ఉండదు. అది నిజమే. అయినా ఇందులో తప్పేమీ లేదు కదా. ఇక చాలండి. ఇవాళ మీకు పనిలో సమయమెలా దొరికింది? నాకెక్కడ సమయం ఉంది? ఇవాళ నేను స్వయంగా నా పనితో పోరాడి ప్రత్యేకంగా నీకోసం, పిల్లల కోసం సమయం తీసుకున్నాను. నీకు ఎక్కడా కూడా ఎలాంటి లోటు ఉండకూడదని. మంచి విషయంలేండి. పుట్టబోయే బిడ్డ కోసమైనా సరే మీకు పని నుండి విశ్రాంతి లభించింది. ఇది ఇంకా ప్రారంభం మాత్రమే. నువ్వింకా ముందు ముందు చూడు. నేను నీకు ఫిర్యాదు చేయడానికి ఒక్క చిన్న అవకాశం కూడా ఇవ్వను. పుట్టబోయే బిడ్డ సంతోషంతో రాజారాణులు ఇద్దరూ సంతోషంగా ఉంటారు. కాని వాళ్లకి రాబోయే ప్రమాదం గురించి అంచనా లేదు. నిజానికి చాలా కాలంగా అట్లాంటిస్ మీద షార్క్ రాజు నీడ తిరుగుతూనే ఉంది. షార్క్ రాజ్ ఒక క్రూరమైన సముద్రపు దొంగ. అతను సముద్రంలోని ప్రతి మూలను తన ఆధీనం చేసుకోవాలనుకుంటాడు. తన దృష్టి అట్లాంటిస్ రాజసింహాసనం మీద పడుతుంది. రాజా ఓలియస్కి బిడ్డ పుట్టబోతున్నాడని విన్నాను. చాలా సంతోషం. ఇప్పుడు రాజుతో పాటు రాజకుమారుణ్ణి కూడా నా చేతులతోటే నరికేస్తాను. క్రూరుడైన షార్క్ రాజుకి మెలోడియా కడుపుతో ఉన్న విషయం తెలిసిపోతుంది. చివరికి ఆ రోజు రానే వస్తుంది. అంతా సర్వనాశనమవుతుంది. రాణి మలోడియా ఎంతో బాధననుభవిస్తుంది. రాజకుమారుడు జన్మించబోతున్నాడు. అప్పుడే అట్లాంటిస్ట్ సరిహద్దుల్లో ప్రమాదపు గంట మోగుతుంది. మహారాజా, మహారాజా, షార్క్ రాజు మన మీద దండయాత్ర చేశారు. అతడి మొదటి దాడితోటే సగానికి పైగా మన సైన్యం చనిపోయింది. ఏంటి? మహారాణి రక్షణని దృష్టిలో పెట్టుకోండి. అలాగే మహారాజా. సైనికులు మహారాజు ఆదేశం ప్రకారం మహారాణి గదివైపు వెళ్తూ ఉంటారు. అంతలో, మహారాజా, శుభవార్త! మహారాణి రాజకుమారునికి జన్మనిచ్చారు. దాసీ నోటి నుంచి ఆ మాట విన్నాక ఆలియస్ సంతోషిస్తాడు. అతను వెంటనే మహారాణి గదిలోకి వెళ్తాడు. అతను రాజకుమారుణ్ణి ఎత్తుకుంటాడు. అప్పుడే కోటమీద గట్టిగట్టిగా దాడులు మొదలవుతాయి. ఆలియస్కి అర్థమవుతుంది, ఇక పారిపోవడం, పోరాడటం సాధ్యం కాదని. నన్ను క్షమించు బాబూ. ఇక నువ్వు వెళ్ళక తప్పదు. ఏంటి వెళ్ళాలా? మీరసలేం మాట్లాడుతున్నారు? నిజమే చెబుతున్నాను. షార్క్ రాజు అన్ని వైపుల నుండి చుట్టుముట్టాడు. సగానికి పైగా మన సైన్యం కూడా అంతమైపోయింది. నువ్వు ఏమనుకుంటున్నావు? షార్క్ రాజు ఇక్కడికి వచ్చాడు అంటే అతడు నా కోసం, నీకోసం వచ్చాడనా? కాదు, అతను ఈ రాజ్యాన్ని ఏలాలి అనుకుంటున్నాడు. దానికి అడ్డుగా వచ్చిన ప్రతి దానిని కూడా అంతం చేసేస్తాడు. అతను మన బిడ్డను కూడా వదిలిపెట్టాడు. లేదు, అలా అనకండి. తను లేకుండా నేను ఉండలేను. దయచేసి అర్థం చేసుకో మెలోడీ. మన బిడ్డ మనం లేకపోతేనే సురక్షితంగా ఉంటాడు. సైనికులారా, మీరు రాజకుమారుణ్ణి తీసుకుని వెనక వైపు నుండి పారిపోండి. అలాగే మహారాజా, రాజకుమారుణ్ణి తీసుకోండి. ఇది మా వంశానికి గుర్తు. నీలరంగు క్రిస్టల్. ఇది నిన్ను అన్ని పరిస్థితుల్లోనూ రక్షిస్తుంది. నువ్విక వెళ్ళాలి బాబు. కాని ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు ఈ రాజ్యానికి ఆశాదీపం. ఈ రాజ్యం నీకోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ఆ విధంగా రాజు ఇంకా రాణి రాజకుమారుణ్ణి బరువైన మనసుతో పంపిస్తారు. మరుసటి రోజు భూమివైపు ఒక చిన్న గ్రామంలో చేపలు పట్టే గోపాల్ తన చిన్న పడవలో సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్తాడు. తను వినమ్రతతో సరళంగా ఉండే ఒంటరి వ్యక్తి. అతని భార్య ఎన్నో ఏళ్ల క్రితమే చనిపోయింది. తను ఒంటరి జీవితాన్ని గడుపుతున్నాడు. ఇవాల్టి రోజు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మంచి విషయం. అప్పుడే ఉన్నట్టుండి తనకెక్కడ్నుంచో పిల్లాడి ఏడుపు వినిపిస్తుంది. అరే, ఈ పిల్లాడి ఏడుపు శబ్దం ఎక్కడి నుంచి వినిపిస్తుంది? గోపాల్ తన పడవను వదిలేసి ఒడ్డుకి బయలుదేరతాడు. అక్కడ తను చూసేసరికి ఒడ్డున ఒక చిన్న బుట్టలో చాలా ముద్దుగా ఉండే ఆకర్షణీయమైన పిల్లాడిని ఎవరో వదిలేశారు. ఆ బిడ్డ ఎంతో బాధతో ఏడుస్తూ ఉంటాడు. అరేరే, ఇంత ముద్దుగా ఉన్న బిడ్డని ఎవరైనా ఎలా వదిలేసి వెళ్ళగలరు? లేదు లేదు, నువ్వు అలా ఏడవకూడదు నాన్నా.
గోపాల్ కింద కూర్చుని ఆ బిడ్డని ఒళ్ళోకి తీసుకుంటాడు. అయినప్పటికీ కూడా ఆ బిడ్డ ఏడుపు ఆపే ప్రయత్నం చెయ్యలేదు. పాపం గోపాల్ తన తరపు నుంచి అన్ని విధాలా ప్రయత్నం చేస్తాడు. కాని ఆ బిడ్డ మాత్రం ఏడుపును ఆపడం లేదు. లేదు లేదు, ఏడవకు. నువ్వు చాలా మంచి పిల్లాడివి కదా. భగవంతుడా, ఈ పిల్లాడు అసలు ఏడుపు ఆపడం లేదే. అప్పుడే ఉన్నట్టుండి ఆకాశంలో నల్లని మబ్బులు కమ్ముకుంటాయి. మెరుపులు మెరుస్తాయి. గాలులు గట్టిగా వీస్తాయి. కొన్ని క్షణాల్లోనే పెద్ద వర్షం మొదలవుతుంది. అది చూసి గోపాల్ ఇంకా భయపడతాడు. తను బిడ్డను తీసుకుని పైకి లేవబోతాడు. అప్పుడే సముద్రంలోని ఒక పెద్ద అల తన వైపు వస్తుంది. ఆ సముద్రపు అల వచ్చి ఆ బిడ్డ కాలిని తాకుతుంది. అల స్పర్శతో ఆ బిడ్డ ఏడుపు ఆపేస్తాడు. వర్షం కూడా ఆగిపోతుంది. సముద్రపు అల వచ్చి తాకగానే ఏడుపు ఆపేశాడు. అప్పుడే ఉన్నట్టుండి గోపాల్ మొహంలో ఏదో మెరుస్తుంది. తను చూస్తాడు. ఆ బిడ్డ మెడలో ఒక నీలిరంగు క్రిస్టల్ ఉంటుంది. అది చూశాక గోపాల్కి అర్థమవుతుంది, తను ఒక మామూలు బిడ్డ కాదు. అరే, ఇదేంటి నీలిరంగు క్రిస్టల్? చూస్తుంటే ఇతను మామూలు పిల్లాళ్లాగా లేడు. మరి తనని ఎవరెక్కడ వదిలిపెట్టేసి వెళ్ళుంటారు? సరే, ఏదేమైనా నిన్ను తీసుకెళ్ళడానికి ఎవరైనా వచ్చేంతవరకు నువ్వు నా కొడుకుగానే ఉంటావు. నా కొడుకు నీర్. మొత్తానికి సముద్రపు రాజు కొడుకుకి ఆసరా దొరికింది. గోపాల్ నీర్ని వెంటనే ఇంటికి తీసుకువెళ్తాడు. తనని అల్లారు ముద్దుగా పెంచుకుంటాడు. చూస్తూ చూస్తూ కాలం గడుస్తుంది. నీర్ పెద్దవాడవుతాడు. దానితో పాటు తన అద్భుతమైన గుణాలు పెరుగుతాయి. హే హూ! నేను వెళ్తున్నాను. అరే రే, జాగ్రత్త నీర్. నేను బానే ఉన్నాను నాన్నా. సరే, కానీ నెమ్మదిగా. సముద్రంలో చాలా పెద్ద పెద్ద చేపలుంటాయి. వాటికెందుకు భయపడ్డం? అవన్నీ నా ఫ్రెండ్స్ కదా. ఇంకేముంది, నీర్ చెప్పే ఈ మాటే అందరిలోనూ స్పెషల్గా మారుస్తుంది. నీర్ ఎన్నో గంటలు సముద్రంలో ఈదడమే కాదు, షార్క్ ఇంకా డాల్ఫిన్తో స్నేహం కూడా చేస్తాడు. వాటితో పాటు లోతైన సముద్రంలో ఎగిరి దూకుతూ ఉంటాడు. సముద్రంతో ఆడుకుంటాడు. తనకి సముద్రంతో ఏదో బలమైన సంబంధం ఉందని తనకనిపిస్తుంది. నాన్నా, ఇదిగోండి, ఇవాల్టి నా పని పూర్తయిపోయింది. భలే భలే, ఇవాళ నువ్వు చాలా పెద్ద పెద్ద చేపలను పట్టుకుని వచ్చావు. చాలా సంతోషం బాబు. సరే, ఇక ఇంటికి వెళ్దాం పద. గోపాల్ చేపలన్నిటినీ బుట్టలో వేసుకుని బయలుదేరతాడు. అప్పుడే ఏంటి బాబు, ఏమైంది? పద. ఆ సముద్రం వైపు ఏం చూస్తున్నావు? ఏం లేదు నాన్నా, కాని ఎందుకో తెలీదు, నేనెప్పుడైనా సముద్రంలో ఈది ఇంటికి వెళ్ళడానికి బయలుదేరితే ఎవరూ నన్ను పిలుస్తున్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంటుంది. అందుకే అలా చూస్తున్నాను. నీర్ మాటలు విన్నాక గోపాల్ ఆశ్చర్యపోతాడు. కాని తర్వాత తను ఆ విషయాలను పట్టించుకోడు. అది నీర్ అపోహ అనుకుంటాడు. కాని గోపాల్కి మాత్రమేం తెలుసు, నీర్కి పొంచి ఉన్న ఎన్నో ఏళ్ల ప్రమాదం ఇప్పుడు తిరిగి రాబోతోంది అని. మొత్తానికి నేను అట్లాంటిస్ని సంపాదించాను. కానీ ఇన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా నేను ఆనందాన్ని పొందలేకపోతున్నాను. ఎందుకు? నాకు తెలుసు, తను బ్రతికే ఉన్నాడు. ఇవాల్టికి కూడా బ్రతికే ఉన్నాడు. ఈ అట్లాంటిస్కి నిజమైన వారసుడు. మీ ఇబ్బందిని నేను అర్థం చేసుకోగలను. కానీ ఇప్పటికీ మీకు అవకాశం ఉంది. మీరు తనని అడ్డు తొలగించుకోవచ్చు. నేను తనని చూడాలనుకుంటున్నాను. ఇప్పుడే, ఈ క్షణమే. మహారాజు మాట విని దూత తన చేతిని మాయా గాజుగోళం మీద పెడతాడు. చమత్కారం జరుగుతుంది. షార్క్ రాజుకి ఆ గాజుగోళం మీద నీర్నీడ కనిపిస్తుంది. అది చూసి తను కోపంతో రగిలిపోతాడు. తను వెంటనే తనకెంతో నమ్మకస్తుడు, సాహసవంతుడైన దూతను నీర్ని అంతం చేయడానికి పంపిస్తాడు. అక్కడ మరొక వైపు నీర్ తన ఇంటిని శుభ్రం చేస్తుంటాడు. అప్పుడే తనకి ఒక పాత ఇనప్పెట్టెలో నీలిరంగు క్రిస్టల్ కనిపిస్తుంది. తన మెడలో రాజా ఆలియస్ వేసినది. అరే, ఇదేంటి నీలి క్రిస్టల్? ఇదిక్కడికెలా వచ్చింది? నాన్నసలు దీని గురించి నాకు ఎప్పుడూ ఎందుకు చెప్పలేదు? మొత్తానికి నీర్కి ఆ నీలి క్రిస్టల్ దొరుకుతుంది. ఎప్పుడైతే తను దానిని ముట్టుకుంటాడో క్రిస్టల్ నుంచి నీలిరంగు పొగ వస్తుంది. ఆ పొగ ఒక నీలిరంగు అప్సరసగా మారుతుంది. దాన్ని చూసి నీర్ భయపడతాడు. అరే, ఏం జరుగుతోంది? హా, ఈ పొగ మనిషిగా మారుతోంది. కాపాడండి, ఎవరైనా కాపాడండి! అరవాల్సిన అవసరం లేదు. నేనేమంత భయంకరంగా లేను రాజకుమారా. హా, ఏంటి రాజకుమారా, ఒక్క నిమిషం, నువ్వు మాట్లాడతావా?
అసలెవరు నువ్వు? నీకు ఇంత పెద్ద పెద్ద రెక్కలెందుకున్నాయి? నేనసలు షష్! ఒకేసారి ఎన్ని ప్రశ్నలు అడగొద్దు. నేను కంగారు పడతాను. ఇక నీ గురించంటావా? నేను నిజం చెప్తున్నాను. నువ్వు రాజకుమారుడివి, ఆలియస్ రాజకుమారుడివి. ఇంతవరకు రహస్యంగా బ్రతుకుతున్నావు. నీకోసం ఇవాళ్టికి మొత్తం రాజ్యమంతా వెతుకుతోంది. ఏంటి? ఆలియస్కి రాజకుమారుణ్ణా? అప్సరస మాట విన్నాక నీర్ స్తంభించిపోతాడు. ఎన్నో ఏళ్లుగా దాగి ఉన్న రహస్యం ఇప్పుడు తన ముందుకు వచ్చింది.